అందరికీ నమస్కారం. మన ఛానల్లో మన యూట్యూబ్ ఛానల్లో గొర్రెలకు సంబంధించి ఆరోగ్య పంచాంగం అని చెప్పి ఒక చిన్న వీడియో పెట్టడం జరిగింది. అది చూసిన తర్వాత చాలా మంది పశువుల్లో కూడా ఈ విధంగా ఆరోగ్య పంచాంగం ఏ నెలలో ఏం చేసుకోవాలనే ఏదైనా డీటెయిల్స్ ఉంటే చెప్పండి సార్ అని అడిగారు. వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. సో పశువులు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చూడండి, మీకు కొంచెం అవగాహన వస్తుంది. సో పశువుల్లో ముఖ్యంగా ఫస్ట్ మనం స్టార్ట్ చేసినట్లయితే దూడలు పుట్టిన తర్వాత ప్రతి దూడకు 6 నెలల వరకు ప్రతి నెల ఏలిక పాముల మందు అనేది తాపించాలి. పొట్టలో ఏలిక పాములు అనేది పాలు తాగే దూడల్లో డెవలప్ అవుతూ ఉంటాయి. కాబట్టి దూడ ఆరోగ్యంగా ఉన్నా కూడా తప్పకుండా ఏలిక పాముల మందు అయితే తాపించాల్సిందే. దాంట్లో ఎలాంటి ఎక్సెప్షన్ లేదు. అలా చేసినట్లయితేనే దూడ పెరుగుదల బాగుంటుంది, మనకు టైంకి అనుకున్న విధంగా అవి ప్రొడక్షన్ అనేది బాగుంటుంది. సో ఏలిక పాముల మందు అంటే పైపర్జిన్ అంటాము మనం. అది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది లేదా బయట కూడా దొరుకుతుంది. చూసి కరెక్ట్ గా డోస్ ప్రకారం తాపించుకోండి. తర్వాత 6 నెలలు దాటిపోయిన తర్వాత నెల నెల ఏమేమి కార్యక్రమాలు టేకప్ చేయాలి. జనవరి స్టార్ట్ అవగానే మనం ఫస్ట్ చేయాల్సింది నట్టల నివారణ మందులు, అంటే డివార్మింగ్ అంటాము. అంటే పొట్ట జలగలు, ఏలిక పాములు, బద్దె పురుగులు ఇలాంటివి ఏలిక పాములు ఏవైనా సరే ఉన్నట్టయితే వాటిని నిర్మూలించడం కోసం నట్టల నివారణ మందులు అంటాము. అంటే ఆల్బెండజోలు, ఫెన్బెండజోలు, ఆక్సిక్లోజనైడ్, సో ఇలాంటి రకరకాల మందులు ఉంటాయి. వాటిలో ఏది తాపించుకోవాలనేది మాత్రం మీరు ఒకసారి మీ డాక్టర్ గారిని అడిగి సరైన డోసు ప్రకారం తాపించుకోండి. ఆ సీజన్ ని బట్టి మీ ఇష్టానుసారంగా తాపించుకోవద్దు. ఈ నట్టల నివారణ మందులు అనేవి 6 నెలలకు ఒకసారి తాపించుకుంటే మనకు పశువుల్లో వరకు సరిపోతుంది. జీవాల్లో అయితే 3 నెలలకు ఒకసారి తాపించుకోవడం జరుగుతుంది. తర్వాత ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా గాలికుంట వ్యాధికి సంబంధించి టీకాలు వేయించుకోండి ప్రతి పశువుకి కూడా. ఇందులో ఎక్సెప్షన్ ఏది లేదు. సో ప్రతి పశువుకి గాలికుంట వ్యాధి టీకా, అది సింగిల్ గాలికుంట వ్యాధి టీకా కావచ్చు, లేదా దాంతో పాటు కాంబినేషన్ వచ్చేటువంటి గొంతువాపు, బ్లాక్ వాటర్ అని ఇంకో 2 జబ్బులకు సంబంధించి కాంబినేషన్ టీకా కూడా వస్తుంది. అది కూడా వేయించుకోవచ్చు, ఎట్లయినా ఓకే, అది మీ చాయిస్ అంతే. తర్వాత మార్చి నెలలో వచ్చేసరికి పశువులు అంటే క్రాస్ బ్రీడ్ పశువులు, హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు, సంకరజాతి పశువులు, వాటిల్లో థైలేరియోసిస్ అనేటువంటి వ్యాధికి సంబంధించి టీకా వేయించుకోండి. అది కూడా ఒక ఇంపార్టెంట్ వ్యాధి. తర్వాత ఏప్రిల్ నెలలో వచ్చేసరికి బాహ్య పరాన్న జీవులు అంటే పిడుదులు, గోమార్లు అవి శరీరం పైన ఉంటాయి కదా, వాటి వల్ల కూడా కొంచెం నష్టం వస్తూ ఉంటుంది మనకు ఖచ్చితంగా. కాబట్టి వాటి నిర్మూలనకు పిడుదల మందు అనేది శరీరం పైన స్ప్రే చేసుకోండి. ఒకవేళ స్ప్రే చేసుకోవడానికి మీ దగ్గర మిషన్ లేదు అని అంటే నేను కింద ఈ వీడియో కింద కామెంట్స్ లో డిస్క్రిప్షన్ లో మీకు ఒక లింక్ ఇస్తాను. అది అమెజాన్ లో మామూలుగా నర్సరీలో పూల మొక్కల పైన చల్లడానికి ఒక ప్లాస్టిక్ ది బాక్స్ లాగా ఉంటుంది, బాటిల్ లాగా. సో అది ఒకటి మీరు తెచ్చుకున్నట్టయితే తక్కువ కాస్ట్ పడుతుంది, 300-400 పడుతుంది. అది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నట్టయితే దాంతో 1 లీటర్ నీళ్ళల్లో 2 ml పిడుదల మందు కలుపుకొని మూత పెట్టేసి పశువుల మీద స్ప్రే చేసేసుకోవచ్చు. మొత్తం క్లీన్ అయిపోతుంది. ఖచ్చితంగా పశువుల శరీరం మొత్తం నీట్ గా తడుస్తుంది. బాగా కొంచెం గాలిలో పెట్టి స్ప్రే చేసినట్లయితే వెంటనే ఆరిపోవడం కూడా జరుగుతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ దూడలు కానీ పశువులు కానీ నాక్కోకుండా చూడండి, వాటి కళ్ళల్లో పడకుండా చూసుకోండి ఇది కట్టినప్పుడు మాత్రం. తర్వాత ఏంటంటే మే నెలలో గొంతువాపు వ్యాధికి సంబంధించి అంటే హెచ్ఎస్ వ్యాధి అంటాము. సో దీనికి సంబంధించి టీకా వేయించుకోండి. ఈ వ్యాధి ముఖ్యంగా వాతావరణం మారేటప్పుడు వాతావరణంలో ఒత్తిడి వలన పశువుల్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి మే నెలలో వేయించుకోండి. తర్వాత జూన్ నెలలో లంపీ స్కిన్ వ్యాధి, తెల్ల పశువులు అంటే హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు, ఒంగోలు జాతి ఆవులు, ఎద్దులు, వీటిల్లో ఖచ్చితంగా లంపీ స్కిన్ వ్యాధి అంటే ముద్ద చర్మం వ్యాధి అని అంటాం తెలుగులో. సో ఈ వ్యాధికి సంబంధించి టీకా కంపల్సరీ వేయించుకోండి. మనం చూస్తున్నాం ఆల్రెడీ గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడుతున్నాయి పశువులు ఈ వ్యాధితోటి. తర్వాత జూలై నెలలో వచ్చినట్లయితే మళ్ళీ ఒకసారి డివార్మింగ్ మందు అంటే పెరుగు మందు, నట్టల నివారణ మందు జనవరిలో తాపించుకున్నాము, మళ్ళీ 6 నెలలకి జూలైలో ఒకసారి మళ్ళీ తాపించుకోండి. తర్వాత ఆగస్టు నెలలో వచ్చేసరికి గాలికుంట వ్యాధికి టీకా ఫిబ్రవరిలో వేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి ఆగస్టు నెలలో, ఎందుకంటే వర్షాలు వస్తూ ఉంటాయి, కాళ్ళలో పుండ్లు వస్తూ ఉంటాయి, వాటిని మళ్ళీ ఎఫ్ఎండి వ్యాధికి కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి మళ్ళీ వేయించుకోవచ్చు. ఇది ఆప్షనల్, అవకాశం ఉంటే వేయించుకోవడం మంచిది. తర్వాత సెప్టెంబర్ నెలలో ఒకసారి 8 నెలల లోపు ఉన్నటువంటి పశువులకు బ్రూసెల్లోసిస్ అనేటువంటి వ్యాధి అంటే పెద్దయినాక పశువులు ఈసుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ వ్యాధిని కలుగజేసేటువంటి క్రిమి బ్రూసెల్లా అనేటువంటి క్రిమి. దానికి సంబంధించి బ్రూసెల్లోసిస్ అనేటువంటి టీకాలు అందుబాటులో ఉన్నాయి మార్కెట్ లో, అవి వేయించుకోండి. 8 నెలల లోపు ఉన్నటువంటి ఆడ పశువులకు తప్పకుండా వేయించుకోవాలి. తర్వాత అక్టోబర్ నెలలో వచ్చేసరికి మనకు బాహ్య పరాణ జీవుల నిర్మూలనకు మళ్ళీ ఒకసారి స్ప్రే చేయించుకోవాలి. ఏది పిడుదల మందు మార్కెట్ లో దొరుకుతుంది. పిడుదల మందు అంటే ఇస్తారు. అవి మనకి ఎన్ని పశువులు ఉన్నాయో చూసుకొని 1 లీటర్ నీళ్ళలో 2 ml కలుపుకోవాలి. సో 1 లీటర్ నీళ్లు పశువు శరీరానికి సరిపోతాయి అని అనుకున్నట్లయితే 2 ml ఒక పశువు సరిపోతుంది. దానికి తగ్గట్టు మీరు ఎన్ని పశువులు ఉన్నాయో అంత ml గుడ్డి కొనుక్కొని దాని ప్రకారం వాడుకోండి. తర్వాత నవంబర్ నెలలో మళ్ళీ ఒకసారి హెచ్ఎస్ అంటే గొంతువాపు వ్యాధి. సో దీనికి సంబంధించి మళ్ళీ ఒకసారి నవంబర్ నెలలో టీకా వేయించేసుకోండి. సో డిసెంబర్ నెలలో ఇంకా ఏమీ అవసరం లేదు, మనకు ఆడికి సరిపోతాయి.
సో ఇవి మొత్తం పశువులలో సంవత్సరం మొత్తంగా నెల నెల ఏం కార్యక్రమాలు టేకప్ చేయాలా ఆరోగ్యం బాగుండడానికి. సో ఇవన్నీ చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి అనారోగ్యానికి లోనవ్వకుండా పశువులు ప్రొడక్షన్ అనేది బాగుంటుంది, ఆ లాభాలు బాగుంటాయి. సో ఇది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.